సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. కృప వెంబడి కృప పొందగా మారాను మధురముగానే పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా. నాలోన ఏ మంచి చూసావయ్యా, ఈ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. మీరు ఆశీర్వాదకరముగా జరిగిస్తూ వచ్చారు ప్రభువా. పాటలు పాడి నీ నామాన్ని స్తుతించి ఘనపరిచి ఉండగా అయ్యా నీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందుకై నీకు స్తోత్రములునైనా. ఈ సమయములో నా తండ్రి మీ సేవకుడు మీ పక్షు నిలబడుచుండగా చేరికుడు వచ్చిన ప్రతి ఒక్కరికి కావలసిన వాక్కులను మీ సేవకుడు నోట మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాము నైనా. నా తండ్రి హృదయాంతరం ఎరిగిన దేవుడు ప్రభువా, ఎవరికి ఈ వాక్కు అవసరమో నా తండ్రి పరిశుద్ధాత్ముడా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడండి యేసయ్యా. నీకు స్తోత్రములు. నీ మాటల ద్వారా నా తండ్రి ప్రతి ఒక్కరూ నా తండ్రి బలపరచబడినట్లుగా మీరు సహాయము చేయండి ప్రభువా. రోగికి స్వస్థత కలుగునట్లుగా, విశ్వాసికి విజయం కలుగునట్లుగా అటు ఉన్నతమైన వాక్కులతో మీ దాసులను మీరు నింపమని ప్రార్థిస్తున్నాము నైనా. నిశ్చయముగా నా తండ్రి ఇక్కడ చేరికుడి ఉన్న ప్రతి ఒక్కరికి అవసరమైన వాక్కులను మీ సేవకుడు నోట ఉంచి మీ సేవకుడిని మీ సిలువ సాటును మరుగుపరుచుకొని వాక్కు మీరయుండి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ ప్రత్యేక ప్రార్థన కూడి వచ్చిన మీకు అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు.
దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి యెర్మయా గ్రంథం 6వ అధ్యాయము 16వ వాక్యాన్ని మనం చదువుకుందాం. యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలను విచారించండి, మేలు కలిగే మార్గం ఏదని అడిగి అందులో మీరు నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. ఆమేన్. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు రాయబడి ఉన్న వాక్యం ఏమిటనంటే, దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఏమని? మార్గాలలో నిలిచి చూడండి, పురాతనమైన మార్గాలను విచారించండి. మేలు కలిగే ఒక మార్గం ఉంది. ఆ మేలు కలిగే మార్గం అడిగి ఆ మార్గంలో మీరు నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో మనం చదువుకున్న వాక్యాన్ని గమనించినప్పుడు దేవుడు వేల సంవత్సరాల క్రితంలోనే ప్రజలకు ఆ విషయాన్ని చెప్పాడు. ఏమని? పురాతనమైన మార్గాలు కూడా ఉన్నాయి, వాటిని కాస్త మీరు విచారించండి. ఒక మేలు కలిగే మార్గం ఉంది, ఆ మేలు కలిగే మార్గంలో మీరు నడుచుకుంటే మీ జీవితాలలోనూ మీ కుటుంబాలలోనూ ఒక నెమ్మది కలుగును. ఆమేన్, హల్లెలూయా. ఈనాడు ప్రతి ఒక్కరూ, స్త్రీలైనా పురుషులైనా, ప్రతి కుటుంబం కూడా ఆశించేది ఏమిటనంటే మేలు జరగాలని, తమ యొక్క కుటుంబాలలో ఒక నెమ్మది అనేది ప్రసాదించబడాలని కోరుకుంటారు. అందరూ కోరుకుంటారు. నెమ్మదిగా బ్రతకాలి, నెమ్మదిగా జీవించాలి, నెమ్మదిగా ఉండాలని ఆశపడుతున్నారు. ప్రతి మనిషి కూడా ఈ భూమి మీద నెమ్మదిగా బ్రతకాలన్నా, వారి కుటుంబాలలో ఒక నెమ్మది ప్రసాదించబడాలన్నా, వారు మేలు కలిగే మార్గంలో నడిపించబడాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా చదవండి, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు యేసు ప్రభు ఆయన చెబుతున్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే పరలోకానికి వెళ్ళేది, నా ద్వారానే పరలోకానికి వెళ్ళేది, నేను లేకుండా ఎవరు కూడా పరలోకానికి చేరుకోలేరు అని ఆయన ఖచ్చితంగా చెప్పేస్తున్నాడు. గత 2000 సంవత్సరాల క్రితమే మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా ఈ భూమి మీదకి ఆయన రావటం జరిగింది.
ఆయన వచ్చినప్పుడు అనేక ప్రాంతాలకు వెళ్ళాడు, అనేక గ్రామాలకు వెళ్ళాడు, అనేక రాష్ట్రాలకు వెళ్ళాడు, అనేక దేశాలకు వెళ్ళాడు. ఆయా చోట్ల దేవుని యొక్క రాజ్య సువార్తని ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో యేసు ప్రభు ఆయన చెప్పిన యొక్క మాట, నేనే మార్గము సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారానే పరలోకానికి వెళ్ళేది అని చెప్పాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మేలు కలిగే ఒక మార్గమై ఉన్నాడు. ఎవరైతే యేసు ప్రభుని నమ్మి బాప్తిసం పొందుతారో వారి జీవితాలలో దేవుడు మేలు చేయటం ప్రారంభిస్తాడు. ఒక్కొక్కటిగా ఆయన మేలు చేయటం ప్రారంభిస్తాడు. ఆయన మేలు చేస్తున్న ఆ మేలులు ఎలా ఉంటాయంటే, ప్రభు చేసే మేలులు కంటికి కనిపించవు, చెవులకు వినిపించవు, హృదయానికి గోచరము కాదు. అలాంటి యొక్క మేలులు దేవుడు ఆయన ఖచ్చితంగా ప్రతి వారి పట్ల ఆయన చేయాలని కోరుకున్నాడు. అందుకే ఆనాడే 1000 సంవత్సరాల క్రితంలోనే దేవుడైన యెహోవా ప్రజలకు చెప్పిన యొక్క మాట, పురాతనమైన మార్గాలను విచారించండి, మార్గాలలో నిలిచి చూడండి, మేలు కలిగే ఒక మార్గం ఏదని అడిగి అందులో మీరు నడుచుకోండి. మేలు కలిగే మార్గం ఉన్నది, అందులో మీరు నడుచుకుంటే మీ జీవితాలలో ఒక మేలు అనేది జరుగుతుంది. దేవునికి స్తోత్రం. గట్టిగా చూడండి, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన ఒక రోజున యెరికో పట్టణానికి ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు బహుజన సమూహము ఆయన వెంబడిస్తున్నారు. ఈ రోజున ఆయన సేవ చేస్తున్న సౌకులమైన మేము వస్తేనే ఎంతమంది వచ్చారే, సాక్షాత్తు యేసు ప్రభువే ఆ పట్టణానికి వస్తే, ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు 1000 మంది జన సమూహం అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. ఈ 1000 మంది జన సమూహంలో ఒక వ్యక్తి ఉన్నాడు ఆ ప్రాంతంలో, మనకు తెలుసు, జక్కయ్య. యేసు ప్రభు ఎవరో ఆయన చూడాలి, ఇంత జన సమూహం ఆయన వెంబడిస్తున్నారే, కుంటి వాళ్ళని నడిపిస్తున్నాడు, మోగవాళ్ళకి మాటలు ఇస్తున్నాడు, చెమటి వాళ్ళకి వినేటట్టు చేస్తున్నాడు, పక్షవాయు కలిగిన వాళ్ళని నడిపిస్తున్నాడు, చనిపోయిన వాళ్ళని కూడా ఆ మధ్య నాయోను ప్రాంతంలో ఒక కుర్రను లేపాడు. మరి ఈ రోజున యేసు ప్రభుని కానీ నేను చూడాలి, ఈ రోజున ఆయన్ని కలుసుకోవాలి అని చెప్పి ఆశతో అక్కడికి వచ్చాడు. లూకాసు వార్త 19వ అధ్యాయం 4వ వాక్యం. యేసు ఎవరో అని చూడగోరిన కానీ తాను పొట్టివాడైనందువలన జనులందరూ కూడా కూడి ఉండటం వలన ఆయన్ని చూడలేకపోయిను. ఆ త్రోవలో రానై ఉన్నాడు యేసు ప్రభు, ఆ త్రోవలో రానై ఉన్నాడు. బాగా గమనించండి, మనకందరికీ తెలుసు ఇతను పొట్టివాడు అన్న సంగతి మనకందరికీ తెలుసు. అయితే యేసు ప్రభుని చూడాలని అక్కడికి వస్తే జనాలందరూ గుంపులుగా జన సమూహం అక్కడ ఉన్నారు. ఈయన కంటికి మనుషులందరూ తాడు చెట్లు వల్లే ఉన్నారు. ఈయన పొట్టివాడు కదా, వీళ్ళేమో ఎత్తుగా ఉన్నారు. ఎంత ఎగిరి చూడాలన్నా యేసు ప్రభుని చూడలేని పరిస్థితి. అందుకే ఒక సామెత ఒకటి ఉందండి, పొట్టి వాళ్ళకి పుట్టిన ఆలోచనలన్నీ. నిజం, పొట్టి వాళ్ళకి పుట్టిన ఆలోచనలు ఉంటాయి. ఈయన ఒక ప్లాన్ చేసుకున్నాడు, యేసు ప్రభు ఈ త్రోవలో వస్తాడు,
నేను ఆయన చూడాలి. కాబట్టి ఈ మేడ చెట్టు నేను ఖచ్చితంగా ఎక్కుతాను, నేను యేసు ప్రభుని ఖచ్చితంగా నేను కలుసుకుంటాను, నేను ఆయన్ని ఖచ్చితంగా నేను చూస్తాను అని ఒక ఆలోచనతోటి ఆ చెట్టు ఎక్కాడండి. తాను ఆలోచన చేసినట్లుగానే యేసు ప్రభు ఆ దారిలోనే వస్తున్నాడు, ఆ త్రోవలోనే వస్తున్నాడు. అక్కడికి వచ్చిన యేసయ్య ఒక్కసారి అలా తలపాకెత్తి, జక్కయ్య త్వరగా దిగు, నేడు నీ ఇంట నేను ఉండవలసి ఉన్నదయ్యా, త్వరగా దిగమనంటే జక్కయ్య ఆలోచన చేస్తున్నాడు. నా పేరు తెలిసిందంటే నా జీవితం ఖచ్చితంగా తెలిసిపోయి ఉంటుంది ఈయనకి. జక్కయ్య ఏం చేశాడో తెలుసా? త్వరగా దిగాడు. యేసు ప్రభుని 12 మంది శిష్యులని అందరినీ కూడా ఇంట్లో చేర్చుకున్నాడండి. దేవునికి స్తోత్రం. గట్టిగా చూద్దాం హల్లెలూయా. యేసు ప్రభువే కాదు, ఆయనతో పాటు వచ్చిన 12 మంది శిష్యులను కూడా ఇంట్లోకి చేర్చుకున్నాడు. సంతోషంగా చేర్చుకున్నాడు. కొంతమంది ఆలోచన చేస్తారు, సావుకులు వచ్చేవాళ్ళు ఒకరిద్దరు వస్తే మనం ఏదో కాస్త మనకున్న దానిలోనే ఏర్పాటు చేయొచ్చు. కానీ ఇంతమంది వచ్చారు, ఇంతమంది వచ్చిన తర్వాత ఏర్పాటు చేయటం అంటే కాస్త ఆలోచన చేయాలి మనం అని కొంతమంది ఆలోచన చేస్తారు. నిజమండి, 10 మంది 12 మంది వస్తున్నారు అని అంటే అన్ని ఆలోచనలు చేస్తారు. జక్కయ్య ఏమాత్రం కూడా ఆలస్యం చేయలేదు, ఆలోచించలేదండి. వెంటనే యేసు ప్రభుని తన ఇంటిలో చేర్చుకున్నాడు. యేసు ప్రభు ఆ ఇంటిలోకి వెళ్ళి ఆయన ప్రసంగం చేయలా, ఆయన నిలబడ్డాడంతే, ఆ ఇంట్లో అడుగుపెట్టాడు. యేసు ప్రభు ఆ ఇంట్లో అడుగు పెట్టగానే ఆ 8వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు జక్కయ్య అంటాడు, యేసు ప్రభు ఎదుట నిలబడి, ప్రభా నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చున్నాను, నేను ఎవరి యొద్దనైనను అన్యాయంగా నేను తీసుకొని ఉంటే వారికి నేను 4 వంతులు చెల్లిస్తానయ్యా. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. 4 వంతులు చెల్లిస్తానయ్యా, నేను ఎవరి యొద్దనైనా తీసుకుంటే 4 వంతులు చెల్లిస్తాను. బయట జనాలందరూ మాట్లాడుకుంటున్నారు, యేసు ప్రభు మన ఇంటికి వస్తే మనం స్వీటు హాటు, మన ఇంటికి వస్తే కూల్ డ్రింక్స్, మన ఇంటికి వస్తే భోజనాలు మొక్కలు, మన ఇంటికి వస్తే అన్నీ ఏర్పాటు చేసేవాళ్ళం. యేసు ప్రభు మన ఇంటికి రాలా, ఆయన ఇంటికి పోయాడు. పిసినారోడు, పీనాసోడు, పిల్లికి కూడా బిచ్చం పెట్టినాడు. ఇంట్లో పిల్లి తిరుగుతూ ఉంటుంది, రాసుకొని తిరుగుతూ ఉంటుంది. ఏదో కాస్త అంత పెరుగన్నం పెడతాడేమోనని రాసుకొని తిరుగుతూ ఉంటుంది పిల్లి. వాసన చూసుకోవటమే కానీ అంత పిల్లికి పెట్టినట్లుగా మనకు కనిపించదు. ఉందా? చూడండి, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్న విషయాన్ని మనం గమనించినట్లయితే, ఎవరి యొద్దనైనా సరే నేను అన్యాయంగా తీసుకొని ఉంటే వారికి 4 వంతులు చెల్లిస్తాను, నా ఆస్తిలో సగము పేదలకు ఇచ్చున్నాను. ఆమేన్. గట్టిగా చెబుదాండి హల్లెలూయా. యేసు ప్రభు ఆ ఇంట్లో అడుగుపెట్టినప్పుడు, యేసు ప్రభు ఆ జీవితంలో అడుగుపెట్టినప్పుడు వారి యొక్క జీవితం మధురంగా మార్చబడిపోతుంది వారి యొక్క జీవితం. చూడండి, ఇక్కడ ఆయన జీవితం ఒకసారిగా మారిపోయిందండి. ఇంట్లో ఉన్న డబ్బులు తీసుకొని వస్తున్నాడు, బీరువాలో ఉన్నాయి కట్టలు తీసుకొచ్చి అందరికి ఇస్తున్నాడు. ఇస్తూ ఉంటే వాళ్ళు తీసుకొని, ఇదేంటి నిజమైన డబ్బులేనా, ఒరిజినలేనా? కాదు, ఏమన్నా డూప్లికేటా? కాదు, ఈ ఒరిజినల్ ఇవ్వడే, అంత పిసినారుడు కదా, అంత పినాసుడు కదా, కాదు ఎలా ఇస్తున్నాడు ఏంటి విషయము అని ఆలోచన.
ఈనాడు కూడా చాలామందిని మనం గమనించినప్పుడు దేవునికి ఇచ్చే విషయంలో చాలా పిసినారోళ్ళు, పేనాసోళ్ళు. ఇస్తే రాదేమో, పోతే రాదేమో, ఇస్తే రాదేమో, పోతే రాదేమో. ఏమండి, ఆ 10 రూపాయలని నలిపి 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 ఏమండి వండ చేసి కొంతమంది ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా, ఈ 10 రూపాయలు కూడా ఇద్దామా లేదా, అవసరం లేదా, అవసరమా అని కొంతమంది ఇస్తారు. పినాసులు ఉంటారండి, పిసినారుళ్ళు. అందరు కాదులేండి, మీరు అలా ఆలోచన చేశారు. నేను అందరి గురించి చెప్పట్లేదు. ధారాళంగా ఖర్చు పెట్టేవాళ్ళు ఉన్నారు దేవుని బిడ్డలో. దేవుడు వారిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. నా ప్రేమ ప్రపంచము నీవేనయ్యా, నీవు లేని లోకాన నేనుండలేనయ్యా. నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా, నా ప్రాణం నా ధ్యానం నీవేనయ్యా. నీకేగా నా స్తుతి మాలిక, నీ కొరకే ఈ ఘనవే